వరంగల్ వేదికగా జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని కొనియాడిన కేటీఆర్ ఇక్కడి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. 4 ఏళ్ల క్రితం వరంగల్లో కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఒక నయవంచన అని, అది కేవలం ఓట్ల కోసమే చేసిన కొంగజపమని ఆయన మండిపడ్డారు. డిక్లరేషన్లో వచ్చిన 34 హామీలను గాలికొదిలేశారని, 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అతిగతి లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతులు నేడు అరిగోసపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్ను ఒక బోగస్ చిత్తు కాగితంగా అభివర్ణించారు కేటీఆర్. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మేళాలను దగా మేళాలుగా సంబోధించారు. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసిండ్రు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దుబ్బిండ్రు. వీళ్ళకు ప్రజలకు కూడా, మన రైతులకు కూడా వీళ్ళ జాతకాలు తెలుసు, వీళ్ళ గోత్రాలు తెలుసు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసు తెలంగాణకు. కానీ ఎందుకో మరి నమ్మి ఎన్నికల్లో ఓటైతే వేసింది. మరి ఇవాళ ఏమైంది పరిస్థితి? 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సంతులు కట్టిండ్రు, వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి, ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ లేదు, ఉప్పురాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు, ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎకరానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కల్వకుంట్ల కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని దొంగల బ్యాచ్గా అభివర్ణించిన ఆయన, అలాంటి కుటుంబం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబం, 420 కుటుంబం, దొంగల బ్యాచ్. ఆ దొంగ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాహుల్ గాంధీ ఎక్కడా, నువ్వెక్కడా? నీ స్థాయి ఏంది? పాస్పోర్ట్ కుంభకోణం మొదలుకొని భూముల కుంభకోణం వరకు వివిధ రకాలుగా యథేచ్ఛగా దోచుకున్న నువ్వు ఈ దేశం కోసం తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం, ధైర్యం ఎక్కడిది కేటీఆర్ నీకు? నీ స్థాయి ఎంత? నీ బతుకెంత? ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు, ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు, ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్టు ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాంది. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు
ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి, నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన వల్ల మాట్లాడిన భాష చూస్తూ ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయడానికి వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. విద్యారంగంలో పెరుగుతున్న ఫీజుల దోపిడీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి కోట్లు దండుకుంటున్నాయని ఆమె విమర్శించారు. విద్యాశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి చూస్తున్నప్పటికీ స్కూల్ ఫీజులు 50 నుండి 120% పెరిగినా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ఉన్నట్లుగా శాశ్వత నియంత్రణ అధికారిని నియమించాలని లేదా గుజరాత్ తరహాలో ప్రాథమిక ఉన్నత విద్యలకు నిర్ణీత ఫీజుల పరిమితిని అమలు చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు కాబట్టి పోయేటటువంటి ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా ఉండి పేరెంట్స్ యొక్క వీక్నెస్, అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలి అనేటటువంటి ఒక ఆతృత, అది వీక్నెస్ కింద పరిగణించి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని వ్యాపార ధోరణికి తీసుకెళ్తున్నటువంటి పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలను మాత్రం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం. మరి నియంత్రణ చేయాలి అంటే మే నెలలోనే నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేం, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత, ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను. అది ఇమ్మీడియట్ సొల్యూషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ 100 ఉండొచ్చు, కానీ తక్షణం మనకు కావాలి. నిజంగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఫీజు, మరి ప్రభుత్వం యొక్క అజ్ఞానం కూడా ఎంత దారుణంగా ఉందంటే, మన దగ్గర హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చాలా పాపులర్ విద్యా సంస్థ, అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ఆనాడు నిజాం ఉన్నప్పుడు అది ఆయన జాగీర్ ఉంటే దాన్ని తీసి స్కూల్ పెట్టుకోమని ఇచ్చినటువంటి సంస్థ. అంటే ఎసెన్షియలీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ది అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వం యొక్క భూమి. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ హయాంలో నడిచేటటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఈసారి 120% ఫీజు హైక్ చేసింది. 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని, సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు. వారి పెళ్లి రోజును పురస్కరించుకొని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ పెళ్లి రోజు సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు బల్కంపేట ఎల్లమ్మ వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. सह कुटुंबानां समान्वनां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्धिर्दौ धर्मार्थ ओम विद्याय नमः ओम सर्वबोधृताय नमः ओम शुद्धाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्मये नमः ओम लक्ष्मी नमः.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్కి ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు విజయ్ గవర్నర్ను కలిశారు. టీవీకేకు మద్దతిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ క్రమంలో విజయ్ పార్టీ బలాన్ని నిరూపించుకోవడం కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన బలం 118. విజయ్ పార్టీ 108 స్థానాల్లో గెలుపొందగా మరో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్కి మద్దతిచ్చేందుకు వివిధ పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ తనకు టీవీకే నుంచి ఒక లేఖ అందిందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వారు కోరినట్లు చెప్పారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మరోసారి రౌడీ షీటర్ల అరాచకం వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాలకు వెళ్తే స్థానికంగా ఉన్న అర్బన్ రెస్టారెంట్లో భోజనం చేసిన కొంతమంది రౌడీ షీటర్లు బిల్లు చెల్లించమని సిబ్బంది అడగడంతో ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే కత్తులు, కట్టెలతో రెస్టారెంట్ సిబ్బంది మరియు యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులు మూకుమ్మడిగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. బాధితులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నేర చరిత్ర కలిగిన ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి మరియు వారి అనుచరులను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్లో అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ నిర్వహించిన సంచలన ఆపరేషన్ చర్చనీయాంశంగా మారింది. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఫీల్డ్లోకి దిగిన సుమతి నేరుగా పరిస్థితులను అంచనా వేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలో అరాచకాల కేంద్రంగా పేరొందిన దిల్సుఖ్ నగర్ బస్టాండ్ను టార్గెట్గా ఎంచుకున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ మహిళల బస్టాండ్లో బస్ కోసం వేచి ఉన్నారు సుమతి. ఆమె పోలీస్ కమిషనర్ అన్న విషయం తెలియక అక్కడున్న కొంతమంది యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. సుమారు 40 మంది వరకు గుంపుగా చేరిన ఈ యువకుల్లో చాలామంది విద్యార్థులే ఉండగా మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్నట్లు గుర్తించారు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు పరిస్థితిని స్వయంగా గమనిస్తూ సుమతి అక్కడే నిలిచారు. ఇంత సమయంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులు కనీసం కనిపించకపోవడం గమనార్హం. 3 గంటల పాటు వివిధ రకాల వేధింపులు ఎదురైనా ఏమాత్రం భయపడకుండా పరిస్థితిని పరిశీలించారు. కమిషనర్ చివరికి తెల్లవారుజామున సుమారు 3:30 సమయంలో అక్కడికి వచ్చిన బీట్ కానిస్టేబుల్ ద్వారా పరిస్థితి మరింత స్పష్టమైంది. ఈ ఘటన తర్వాత వరుసగా 3 రోజుల పాటు దిల్సుఖ్ నగర్ బస్టాండ్ పరిసరాల్లో స్వయంగా నిఘా పెట్టిన సుమతి మొత్తం 40 మంది పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకునేలా చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట ప్రధాన రహదారిపై ఉన్న కేఎఫ్సి, పిజ్జా హట్ అవుట్లెట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం 2వ అంతస్తులోని కిచెన్ స్టోర్ నుండి అకస్మాత్తుగా దట్టమైన పొగలు ఎగిసిపడడంతో అక్కడున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కిందకి పరుగులు తీశారు. అదే ఫ్లోర్లో గ్యాస్ సిలిండర్లు కూడా ఉండటంతో ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపించాయి. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చాకచక్యంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ప్రమాదం జరగకుండా నివారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంటలకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కలగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
డోర్ క్లోజ్ చేయలేదు సార్